అందరికీ నమస్కారం. నేను మీ చిన్న జహాంగీర్, జమాల్పూర్ జర్నలిస్ట్, అఖండ ఆయాది వాసు సలహాదారుని. ఇదివరకు మనం ఒరుగుల గురించి, ఆ ఒరుగు గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు కా ఒరుగు గురించి నేను మీకు వివరిస్తాను. కా ఒరుగు అనగా ఇది తూర్పు, దక్షిణ, ఆగ్నేయము లేదా ఆగ్నేయం అనుకోండి. కాంతారావు, కంబుకంటి, గంగరాజు, గంటాలయ్య, జ్ఞానేశ్వరుడు మొదలగు పేర్లు గల వాడు కా ఒరుగునకు సంబంధించిన వారు. వీరికి ఆగ్నేయం వచ్చేసి స్వస్థానము, కా ఒరుగుకు శుభము. దక్షిణం వచ్చేసి రెండవ స్థానము, చా ఒరుగు స్వల్ప సౌఖ్యము. నైరుతి వచ్చేసి మూడవ స్థానము, టా ఒరుగు విశేష సౌఖ్యము. పశ్చిమం వచ్చేసి నాలుగవ స్థానము, తా ఒరుగు రోగభయము. వాయువ్యం వచ్చేసి ఐదవ స్థానము, వా ఒరుగు శత్రువృద్ధి. ఉత్తరం వచ్చేసి ఆరవ స్థానము, యా ఒరుగు కలహము. ఈశాన్యం వచ్చేసి ఏడవ స్థానము, కా ఒరుగు భాగ్యము. తూర్పు వచ్చేసి ఎనిమిదవ స్థానము, ఆ ఒరుగు దరిద్రము లేదా మరణము. ఇది కా ఒరుగు వారికి. అదేవిధంగా ఇప్పుడు చా ఒరుగు చూద్దాం. చంద్రారావు, జగ్గులు, జంపాలుడు ఈ విధముగా పేర్లలో మొదటి అక్షరము చచ్చ, జజ్జ, జాలకు సంబంధించి ఉన్నచో చా ఒరుగు వారగులు. వీరికి వచ్చేసి దక్షిణం వచ్చేసి స్వస్థానము, చా ఒరుగు సుఖము. నైరుతి వచ్చేసి రెండవ స్థానము, టా ఒరుగు స్వలాభము. పశ్చిమము వచ్చేసి మూడవ స్థానము, తా ఒరుగు విశేష సుఖము. వాయుం వచ్చేసి నాలుగవ స్థానము, ఒరుగు రోగము. ఉత్తరం వచ్చేసి ఐదవ స్థానము, యా ఒరుగు కలహము. ఈశాన్యం వచ్చేసి ఆరవ స్థానము, కా ఒరుగు దరిద్రము. తూర్పు వచ్చేసి ఏడవ స్థానము, ఆ ఒరుగు ధనలాభము. ఆగ్నేయము ఎనిమిదవ స్థానము, మరణప్రదము. ఇవి ఈరోజు చా ఒరుగు, కా ఒరుగు గురించి నేను మీకు వివరించడం జరిగింది.